హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన కొత్త స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'రావణ్' ఎపిసోడ్ 1. సమయం అర్ధరాత్రి 12:30. పెద్దగా జనసంచారం లేదు ఎక్కడా కూడా. ఆ నిశ్శబ్దమైన దారిలో రయ్యిమంటూ ఒక కార్ వేగంగా దూసుకుపోతుంది. ఉన్న స్పీడ్ లిమిట్స్ కంటే డబుల్ స్పీడ్తో పోతుంది ఆ కార్. బ్లాక్ కలర్ బెంట్లీ కార్ అది. కార్ డ్రైవ్ చేస్తున్న అతని కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి. చేతి నరాలు ఉబ్బి డార్క్ కలర్లో బయటకి కనిపిస్తూ ఉన్నాయి. అతను తెల్లని చేతి మీద ఆ నరాలు స్పష్టంగా కనిపిస్తూ చూసేవాడికి భయం కలిగిస్తూ ఉంది. ఇప్పుడు అతను దేని గురించి ఆలోచిస్తున్నాడో అతనికే తెలీదు. పక్కనే ఉన్న అమ్మాయి మాత్రం అతని వైపు భయంగా చూస్తూ ఉంది. డోంట్ డేర్ టు లుక్ ఎట్ మీ, గాంభీర్యంగా వచ్చాయి అతని మాటలు. ఆ మాటల్లో ఉన్న బేస్కి భయపడి తలదించేసుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి తలదించేసరికి అతని కోపం ఇంకా ఎక్కువైంది. కార్ స్టీరింగ్ మీద గట్టిగా ఒక పంచిచ్చాడు. భయంతో చెవులు మూసుకొని దగ్గరికి బిగుసుకుపోయింది ఆ అమ్మాయి. ఇద్దరి మధ్య మౌనం. తన పరిస్థితి ఏంటో కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి అర్థం కావటం లేదు. తన కళ్ళు మాత్రం ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి. ఇవేమీ పట్టనట్టు తన డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు అతను. ఒక అరగంట సేపు ప్రయాణం చేసిన తర్వాత ఇంద్రభవనం లాంటి ఒక పెద్ద ఇంటి ముందు ఆగింది కార్. అప్పటికి ఇంటి బయట దాదాపు 20-30 మంది నౌకర్లు భయంతో చేతులు నులుముకుంటూ కనిపించారు. కార్ దిగి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ దాన్ని తీసుకొని ఇంట్లోకి రండి అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా లోపలికి నడిచాడు అతను. ఇద్దరమ్మాయిలు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని లోపలికి వచ్చారు. పెద్ద హాల్, మధ్యలో అందంగా రాయల్గా అమర్చిన సోఫా సెట్స్. ఆ సోఫా సెట్లో కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఉన్నాడు అతను. అతని పక్కనే ఇంకొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అతని ముందు దోషిలా తల దించుకొని నిలబడింది ఆ అమ్మాయి. తల ఎందుకు దించుకున్నావు? తప్పు చేయబట్టే కదా. కోపం అతని మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి, ఈ రావణ్ నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా అంటూ కూర్చున్నవాడల్లా ఒక్కసారిగా లేచి ఆ అమ్మాయి పీక పట్టుకున్నాడు. అతని పట్టులో ఉన్న తీవ్రతకి ఆ అమ్మాయికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. నీకెంత ధైర్యమే నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? అది నీకు ఈ జన్మలో జరగని పని అన్నాడు కోపంగా. అంతకంతకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతూ ఉంటే రావణ్ చేతి మీద కొడుతూ ఉంది ఆ అమ్మాయి. నీళ్లు నిండిన కళ్ళతో రావణ్ వైపు చూసింది. నిప్పులు కురిపించేలా ఉన్నాయి అతని కళ్ళు. కోపంతో దవడలు బిగించడంతో మరీ రాక్షసంగా కనిపిస్తున్నాడు ఆమె కళ్ళకి. అక్కడున్న నౌకర్లు అలాగే కుటుంబ సభ్యులు అందరూ ఏదో వేడుక చూస్తున్నట్టు చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు, ఒకవేళ వీళ్ళు కానీ ఆపే ప్రయత్నం చేస్తే ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది అని. అందుకే ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిలబడి వేడుక చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారు. నువ్వు బ్రతికున్నంత కాలం ఈ రావంతోనే ఉండాలి. కాదు కూడదు అని తోక జాడించాలి అని ట్రై చేస్తే మాత్రం నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అంటూ తనని వదిలేశాడు రావణ్. తగ్గుతూ కింద పడింది ఆ అమ్మాయి. రావణ్ చుట్టూ చూశాడు. అక్కడ హ్యాంగర్కి కొరడా కనిపించడంతో దాన్ని తీసుకొని ఒక్కసారిగా గట్టిగా విదిలించాడు. ఆ వచ్చిన సౌండ్కి ఒక్కసారిగా ఆ అమ్మాయి ఒళ్ళు చెలతరించింది. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అంటే ఇప్పుడు నీకు శిక్ష ఉండాలి కదా అంటూ కొరడా తీసుకొని ఆమె దగ్గరికి అడుగులు వేస్తూ ఉన్నాడు. బావా ప్లీజ్, ఈ ఒక్కసారికి క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను ఏడుస్తూ చెప్పింది ఆ అమ్మాయి.
ఇంకెప్పుడు చేయకూడదు అంటే ఇప్పుడు చేసిన దానికి శిక్ష పడింది గుర్తుండాలి కదా. లేదు అంటే నువ్వు నా మాట ఎందుకు వింటావు అంటూ కొరడాతో ఒక్కటి కొట్టాడు. తెల్లగా పాలనురగలాంటి ఆమె శరీరం మీద కొరడా దెబ్బ పడేసరికి ఎర్రగా తట్టుతేరి వాచింది. అమ్మా అంటూ అరుస్తూ ఉంది ఆ అమ్మాయి. మళ్ళీ ఇంకొక దెబ్బ వేశాడు. బావ ప్లీజ్. ఏంటి ప్లీజ్? ఈ ఏడుపేదో నువ్వు తప్పు చేయకముందుండాలి. ఇప్పుడేడిస్తే ఎలా అవుతుంది అంటూ ఇష్టం వచ్చినట్టు గొడ్డుని బాదినట్టు బాదుతూ ఉన్నాడు రావణ్. ఇక తన వల్ల కాక ఓపిక నశించి అలా అక్కడే స్పృహ తప్పి పడిపోయింది మన 22 నవ్య. నవ్య అలా పడిపోయేసరికి తనని చూసి చేతిలో ఉన్న కొరడా పక్కకి విసిరేసి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు రావణ్. కన్నా పాపం రా తను. అయినా నువ్వు తనని అంతలా కొట్టడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ధైర్యం చేసి అడిగారు రావణ్ తల్లి సుమిత్ర గారు. తల్లి వైపు కోపంగా చూశాడు రావణ్. అయినా ఇంట్లో ఇంతమంది ఉన్నారు. ఒక ఆడపిల్ల ఇల్లు దాటి వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన విషయం కూడా మీకు తెలియలేదు. షేమ్ ఆన్ యూ అరిచినట్టే మాట్లాడాడు రావణ్. ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుమిత్ర గారు. సుమిత్ర గారి వెనకే వెళ్ళిపోయారు ఆవిడ భర్త కూడా. అక్కడే ఉన్న సుమిత్ర అత్తగారు అంటే రావణ్ బామ్మగారు కూడా ఏమీ చేయలేక నవ్య వైపు బాధగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రామ్, నువ్వు చేస్తుంది తప్పు. నీకు ఎవరు అధికారం ఇచ్చారు నా కూతుర్ని కొట్టడానికి? అడిగారు నవ్య తండ్రి రఘు గారు. జస్ట్ కాల్ మీ రావణ్, నా పేరు అదే అంటూ లేచి రఘు గారి వైపు సీరియస్గా చూశాడు. ఆ చూపులకి భయపడ్డ ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతే పనివాళ్ళు మాత్రం ఎప్పుడో వెళ్ళిపోయారు. లేచి మెట్ల వైపు నడిచాడు రావణ్. సగం మెట్లు ఎక్కిన తర్వాత కిందకి చూశాడు. స్పృహ లేకుండా అక్కడే పడి ఉన్న నవ్య కనిపించింది. మళ్ళీ కిందకి దిగి తనని ఎత్తుకొని తన రూంలో పడుకోబెట్టి తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయాడు రావణ్. ఎందుకండి, అసలు ఎందుకు వీడిలా తయారయ్యాడు? బాధగా భర్తని ప్రశ్నించారు సుమిత్ర గారు. ఒక విధంగా వీడిలా తయారవ్వడానికి కారణం మనమే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా, అది మన విషయంలో నిజమవుతుంది. ఏం చేయలేం సుమిత్ర అన్నారు ఆయన. కానీ మధ్యలో నవ్య నలిగిపోతుంది కదా అన్నారు సుమిత్ర గారు. మనమేం చేయలేం. రాముడిలాంటి వాడిని మనమే రావణుడిగా మార్చాం. మరి దానికి ప్రతిఫలం అనుభవించాలి కదా సుమిత్ర అన్నారు ఆయన. ఇక సుమిత్ర గారు భర్తతో వాదించి లాభం లేదు అని అర్థమై బాధపడుతూ అలానే పడుకుండిపోయారు. ఇక్కడ మంచం మీద పడుకున్న రావణ్ మొబైల్ పదే పదే రింగ్ అవుతుంది. ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు రావణ్. అవతల వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ ఒక్కసారిగా నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయింది రావణ్కి. నేను వెంటనే వస్తున్నాను, వాడిని బంధించుంచండి అన్నాడు రావణ్. అలాగే సార్ అంటూ కాల్ కట్ చేశాడు అతను. వెంటనే లేచి డ్రెస్ చేంజ్ చేసుకొని తన దగ్గర ఉన్న లైసెన్స్ రివాల్వర్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. 1 గంట సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక పబ్ ముందు ఆగింది కార్. రావణ్ కార్ ఆగిన వెంటనే 2 వ్యక్తులు వచ్చి రావణ్ కార్ డోర్ ఓపెన్ చేశారు. స్టైల్గా బయటికి దిగాడు రావణ్. ఎక్కడా? పొగరు అతని మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. లోపల సార్. భయంగా వణుకుతూ వచ్చాయి వాళ్ళ మాటలు. లోపలికి నడిచాడు రావణ్. అక్కడ ఒక స్తంభానికి ఒక వ్యక్తిని కట్టేసి ఉంచారు. ఒళ్ళంతా బాగా కొట్టడంతో రక్తం కారుతూ స్పృహ తప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ వ్యక్తి. అతన్ని చూస్తూ ఉంటేనే రావణ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. కోపంగా వాడి వైపు నడుస్తూ అక్కడ పక్కనే ఉన్న ఒక రాడ్ తీసుకొని ఆ అబ్బాయి తల మీద ఒక్కటి కొట్టాడు. జుట్టులో నుంచి రక్తం ధారలుగా కారిపోతూ ఉంది. అయినా కూడా రావణ్ కళ్ళల్లో కోపం తగ్గలేదు. ఎరా, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో నీకు తెలియట్లేదా? రావణ్. ఈ రావణ్తో పెట్టుకున్నావు. మరి
ఈ రావణ్ చూస్తూ ఊరుకోడు కదా! సరదా తీర్చాలి కదా! ఇంకొకసారి నా నవ్య జోలికి రావాలి అన్నా కూడా నువ్వు భయపడాలి. ముందు అలా జరగాలంటే అసలు నువ్వు బ్రతికుండాలి కదా! నిన్నీ రాత్రికే పార్సెల్ చేసి నరకానికి పంపిస్తా అంటూ కోపం తీరే వరకు కొడుతూ ఉన్నాడు రావణ్. వాడు ఆ దెబ్బలు తట్టుకోలేక అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. అప్పటికి కూడా వాడి మీద కోపం తగ్గనట్టు బాదుతూ ఉన్నాడు రావణ్. కొట్టి కొట్టి ఒక 10 నిమిషాలకి చెయ్యి మొత్తం తిమ్మిరి పట్టడంతో రాడ్ కిందకి విసిరేశాడు. ఒక 2 నిమిషాలకి తన మనుషులలో ఒకడు భయంగా ముందుకి వచ్చి, సార్, అది మీ చేతికి దెబ్బ తగిలింది సార్, రక్తం కారుతుంది అన్నాడు భయం భయంగా. అప్పుడు తన చేతిని చూసుకున్నాడు రావణ్. నిజంగానే దార కట్టినట్టు రక్తం కారిపోతూ ఉండటంతో, ఫస్ట్ వీడి పని చూసిన తర్వాత అప్పుడు నా దెబ్బ సంగతి చూసుకుందాం, వాడిని స్పృహలోకి రప్పించండి ఆర్డర్ పాస్ చేశాడు అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ. వెంటనే ఇద్దరు వెళ్ళి చల్లని నీళ్లు తీసుకొచ్చి స్పృహ తప్పిన అతని జుట్టు పట్టుకొని మొహం పైకి లేపి వాటర్ అతని మొహం మీద కొట్టారు. చల్లని నీళ్లు దెబ్బల మీద పడేసరికి ఒక్కసారిగా మంట పుట్టడంతో అమ్మా అంటూ అరుస్తూ స్పృహలోకి వచ్చాడు అతను. ఎరా, ఇప్పుడు చెప్పు, నీకు నా నవ్య కావాలా? ఇంట్లోనే ఉంది, వచ్చి తీసుకొని వెళ్ళు అన్నాడు రావణ్. వద్దు, నాకేం వద్దు అన్నాడు అతను భయంగా. అతని భయం తెలుస్తుంటే క్రూరమైన నవ్వు వచ్చి చేరింది రావణ్ పెదాల మీద. సోఫాలో నుంచి లేచి అక్కడే ఉన్న చాక్ తీసుకొని వాడి దగ్గరికి వెళ్ళాడు. చేతులు కట్టేసి ఉన్న అతని చేతిని పట్టుకొని, ఎరా, ఈ చేత్తోనే కదా నవ్యాన్ని ముట్టుకున్నావు అంటూ గట్టిగా పొడి చేస్తూ ఉన్నాడు ఆ చేతి మీద. వాడి అరుపులు, ఆర్తనాదాలు ఆ పబ్ మొత్తం రీసౌండ్ వచ్చేలా టీటీఎస్లో వినిపిస్తుంది. ఇప్పుడు ముట్టుకోరా, ముట్టుకో, నీకు గతంలోనే వార్నింగ్ ఇచ్చి వదిలేశాను, ఈసారి నవ్య జోలికి వస్తే బాగోదు అని. కానీ నువ్వు నేను చెప్పింది లెక్క చేయలేదు. అలాంటప్పుడు ఈ రావణ్ ఏంటో చూపించాలి కదా! అలా చూపించకపోతే నా వాల్యూ తగ్గిపోదు అంటూ బాడీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ కత్తిగాట్లు పెడుతూ ఒళ్ళు మొత్తం గుల్ల చేస్తూ ఉన్నాడు రావణ్. అతను మాత్రం అరుస్తూ, ఇంకెప్పుడు నవ్య జోలికి రాను, ఈ ఒక్కసారికి వదిలేయండి ప్లీజ్ బ్రతిమాలుతూ ఉన్నాడు అతను. నేనెవరికైనా ఒక్కసారే ఛాన్స్ ఇస్తాను, రెండోసారి ఛాన్స్ ఇవ్వను. నీకు ఆల్రెడీ ఒకసారి ఛాన్స్ ఇచ్చాను కదా, నువ్వే దాన్ని సద్వినియోగపరచుకోలేదు. అది నా తప్పు కాదే. ఈ రావణ్ దగ్గర ఒక్కసారి మాత్రమే క్షమాభిక్ష దొరుకుతుంది, రెండోసారి క్షమాభిక్ష దొరకడానికి అర్హత ఉండదు అంటూ తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసి పాయింట్ బ్లాంక్లో పెట్టాడు రావణ్. సార్ ప్లీజ్, వద్దు, వదిలేయండి ప్లీజ్ అంటూ అరుస్తూ ఉన్నా కూడా అతని అరుపులు ఏమాత్రం పట్టనట్టు షూట్ చేసి తన మనుషుల వైపు చూస్తూ, ఇదంతా క్లియర్ చేయండి, చిన్న ఎవిడెన్స్ కూడా దొరకడానికి లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రక్తం కారుతూ ఉంటే తిరిగి రావణ్కి గుర్తు చేసే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు. అలా రక్తం కారుతూ ఉంటే అలానే డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు రావణ్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.